గురుగారు తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? శుభ లాభాలు ఏమున్నాయి? మిథున రాశి వారికి బృహస్పతి సంచారం మన క్రోధినామ సంవత్సరంలో కూడా బాగలేదు, ఈ ఆంగ్లనామ సంవత్సరంలో కూడా కొంచెం వ్యతిరేకంగానే ఉంది. ఈ బృహస్పతి సంచారం మిథున రాశిలోకి వెళ్తుంది, అంటే జన్మంలోకి వస్తుంది. కాబట్టి మానసిక చిరాకులు పెరుగుతాయి, ఆందోళన ఉంటుంది. అలాగే లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని భయానికి గురేటువంటి సంఘటనలు ఉంటాయి. వీటన్నిటిని నియంత్రించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. అకారణ కలహాలు ఇతరులతో ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ప్రతి పని ఆచితూచి చేయవలసినటువంటి కాలం ఇది. అలాగే దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు ముఖ్యంగా వ్యాపార రంగం వారికి పనికిరావు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే అన్ని రంగాల వారికి, ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉపకరిస్తుందన్నమాట. అయితే గురుగారు, మీరు అన్నారు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అని, కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఈ రాశివారు. అలాని ఏ పని చేయకుండా కూర్చోలేరు. చాలా వరకు నాకు ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి నేను ఇది చేయను అది చేయను అనుకోకుండా వాళ్ళు ఏవైనా పరిహారాలు చేసుకోగలిగేవి ఉన్నాయా? ఈ బృహస్పతి, జన్మ బృహస్పతి సాధారణంగా మానసిక చిరాకులు కలిగిస్తాడు. బృహస్పతి ప్రతికూలంగా ఉంటే మానసిక చిరాకులు, శని ప్రతికూలంగా ఉంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంటుంది. ప్రతి పని పదే పదే చేయటం, దానివల్ల విసుగు, చిరాకు ఇటువంటివి ఏర్పడడం, తర్వాత ఆ పని మీద విముఖత కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి ఆధైర్యపడకుండా ఆత్మవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా పెంపొందింప చేసుకుని ముందుకు సాగవలసినటువంటి సమయం ఇది, కాలం ఇది. అలాగే ఈ బృహస్పతి ఎప్పుడు బాగోపోయినా కూడా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. దీన్ని కనీసం విన్నా కూడా పఠించడం శ్రేయస్కరం, పూజించడం ఇంకా మంచిది. లేని పక్షంలో వినడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ దుష్ట గ్రహస్థితిని ఎదుర్కొనేటువంటి ఏకైక శక్తి దక్షిణామూర్తి స్తోత్రం. దీన్ని పఠించడం ద్వారా మిథున రాశి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలంగా ఉండి మనస్కరించలేకపోయినప్పటికీ కూడా తర్వాత అనుకూలంగా మారి వాటిని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు మీరు పొందగలరు.